క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కనబడుతున్నదని పేపర్లో చిన్న చిన్న పేపర్ కటింగ్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి మీ నోటీస్కి వచ్చినాయి ఏమన్నా? ఎస్సీలు మాత్రం వస్తే మాత్రం ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు దళితులు చాలా మంది పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళ గురించి అసలు వీళ్ళకి ఎందుకు వచ్చి ఎందుకు అంటున్నారు అనేది బాగా వీళ్ళ లోపల ఎక్కువ, బీసీల లోపల ఎక్కువ ఉంది. ఈవెన్ మరి ఎందుకు ప్రతిసారి మీరు బ్రాహ్మణిజం అని వాళ్ళని ఎందుకు తిట్టాలి? మరి అట్లా తిట్టవద్దు కదా. డివైడ్ అండ్ రూల్ అనేది బ్రాహ్మణిజం నేర్పిన గుణపాఠం భారతదేశం. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత సమాజంలో దాని ప్రభావం చాలా అనుకూలంగా సానుకూలంగా ఉన్నది కదా. నా కులాన్ని నేను చెప్పుకున్నంత మాత్రాన నా కులము నా వెనుక ఓటు రాయకపోతే, అంటే ఇప్పుడు ఆయన సభ పెడితే మరి లక్షల మంది వచ్చారు, అది వేరు. రాజకీయ చైతన్యం తీసుకురావడం వేరు. కాంచీరాం సభ పెడితే లక్షల మంది వస్తారు, ఓటేస్తారు. కృష్ణమాది అది కాంగ్రెస్ కో తెలుగుదేశంలో గెలిపించగలిగింది కదా చాలా నియోజకవర్గాల్లో. నేను మదకృష్ణ మాది గారు మొన్న బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఎస్సీ నియోజకవర్గాలలో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఎందుకు అట్లా చెప్తున్నారు? ఒకసారి 100% ఉన్నాయన్న. మనం తిరుపతికి వెళ్దాం, ఆధార్ కార్డుతో అన్ని వివరాలు ఉంటాయి. నువ్వు ఫలానా కాబట్టి రావద్దని ఇక్కడ ఎవరు అన్నారు కదా. యాదగిరి గుట్టకి వెళ్దాం, ఎవరన్నారు కదా. కొమరవెల్లి పోదాం, భద్రాచలం పోదాం, ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఉన్నా సరే నువ్వు ఫలానా కులం కాబట్టి గుళ్ళకు రావద్దు అని ఎవరు అనట్లేదు కదా. ఒక గ్రామంలో రామాలయానికి వెళ్ళండి, అక్కడ కూడా డబ్బులు నువ్వు పే చేస్తావుగా. అక్కడ కూడా గుళ్ళకు పోవాలంటే టికెట్ ఉంటుంది, ఏదో ఒకటి, ఏదో తునపు సమర్పించుకోవడం ఉంటుంది అక్కడ. నమస్తే. మన దేశంలో కుల వ్యవస్థ వికృత రూపాల గురించి టీవీలోనూ పత్రికల్లోనూ చూసినప్పుడు ఈ రోజుల్లో కులం ఏమిటి అని ఎవరన్నా ఎక్కడన్నా అంటే కనుక ఇదిగో అని చూపించడానికి ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉన్నది. నిజంగానే 100 ఏళ్ల కింద ఉన్నట్టు, 50 ఏళ్ల కింద ఉన్నట్టుగా ఇవాళ కుల వివక్ష దాని తీవ్రత కొంత తగ్గిన మాట వాస్తవం. కానీ అది ఇంకా వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఆధునిక సమాజంలో ఇంకా కులం ఏమిటి, ఇది ఎందుకు కొనసాగుతున్నది, దీని మూలం ఎక్కడున్నది, వీటిని మనం నివారించాలంటే ఏం చెయ్యాలి? అసలు చట్టాల గురించి, రాజ్యాంగం గురించి ప్రజలకు అర్థమైనదా? బాగా చదువుకున్న వాళ్ళే ఇంటి ముందర బోర్డులు పెడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా? ఈ విషయాల గురించి మనం మాట్లాడదు. మన దగ్గర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. బతుకమ్మ ఈ సందర్భంగా అక్కడక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కనబడుతున్నదని పేపర్లో చిన్న చిన్న పేపర్ కటింగ్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి మీ నోటీస్కి వచ్చినాయి ఏమన్నా? ఎస్. ఎక్కడెక్కడ వచ్చినాయి? ఇప్పుడు నాకు ప్రధానంగా బాగా బ్యాక్వర్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్నగర్ జిల్లా, తర్వాత అటు ఆదిలాబాద్ జిల్లా, తర్వాత అటు వస్తే జగిత్యాల, ఇటు వస్తే మళ్ళీ మహబాద్ అవతల ఆ ప్రాంతాలల్లో, చాలా ఏరియాలల్లో ఇప్పటికీ గ్రామాలల్లో అక్కడక్కడ చాలా వరకు ఊరవుతారు. అంటే అందరూ పెట్టుకుంటారు. బీసీలో ఒక దగ్గర పెట్టుకుంటారు, ఓసీలో ఒక దగ్గర పెట్టుకుంటారు, ఎస్సీలో ఒక దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మేము మీతో కలుస్తా అని చెప్పేసి ఓసీల మధ్య బీసీలు వచ్చినా, బీసీల మధ్య ఎస్సీలు వచ్చినా, ఎస్సీలు అయితే అసలే రానియరు. ఇంకా బీసీలన్నా ఓసీలైనా కలవడానికి స్కోప్ ఉంది, కానీ ఎస్సీలు మాత్రం వస్తే మాత్రం యుద్ధం మొదలవుతుంది. సో చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి ఇప్పటికీ తెలంగాణలో కొనసాగుతున్నది. నేను ఈ మధ్య కాలంలో మరిపడ ప్రాంతం కూడా విజిట్ చేయడం, నేను ఆర్పిఐ ప్రాంతంలో భాగంగా నేను మరిపెడలో కూడా వెళ్ళడం జరిగింది. మరిపెడలో గత 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ భయస్థులుగా ఉన్నారు. అక్కడ ఏంటంటే విపరీతంగా దాడి చేశారు. అక్కడ ఎవరు దళితులు వచ్చి, ఆడవాళ్ళు వచ్చి అక్కడ ఆడినందుకు విపరీతంగా దాడి చేస్తే హాస్పిటల్ పడ్డారు అక్కడ. సో ఈ రోజు వరకు కూడా వాళ్ళకి భయం అక్కడికి పోవాలంటే. బీసీలు ఓసీలు దాడి చేసింది ఎవరు? బీసీలు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం దాడులు చేస్తుంది బీసీలు ఎస్సీల మీద. ఓసీల కంటే బీసీలు దాడి చేస్తున్న చరిత్రనే ఎక్కువ కనపడుతుంది నాకు. ఎస్సీ అట్రాసిటీ విషయంలో అదే జరుగుతున్నది, ప్లస్ బతుకమ్మ విషయంలో అదే జరుగుతున్నది. ఇంకా ఊర్లలో చాలా, ఇప్పుడు ఈవెన్ మర్డర్స్ కూడా, ఈవెన్ ఇక కులాంతర వివాహాలు చేసుకుంటే ఎక్కువ మంది బీసీలే చంపేస్తున్నారు ఎస్సీలను. ఈవెన్ బ్రాహ్మణ్స్ చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను చాలా సంఘటనలు నేను చూశాను. బ్రాహ్మణ్స్ ఈవెన్ మా కొలీగ్స్లలో కూడా చూశాను. బ్రాహ్మణ్స్ ఎస్సీలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, హాయిగా ఉంటున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు, చాలా బాగున్నారు. వాస్తవానికి బ్రాహ్మిన్స్ అనకూడదు, నాకు ఇష్టం కూడా లేదు మాట్లాడి. కానీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు దళితులు చాలా మంది పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. అవును.
వాళ్ళ గురించి అసలు వీళ్ళకి ఎందుకు వచ్చి ఎందుకు అంటున్నారు అనేది అంటే ఒకరికి నేనేమంటానంటే ఉండదు ఈ కులతత్వం అనేది బాగా వీళ్ళ లోపల ఎక్కువ, బీసీల లోపల ఎక్కువ ఉంది, ఈవెన్ ఓసీల కంటే కూడా. దానివల్ల ఏమవుతుంది, కనీసం ఒక మాల పిల్లోడో, మాదిగ పిల్లోడో, ఒక మున్నూరు కాపునో, ఒక గౌడనో, ఒక లేకపోతే ఓ యాదవ పిల్లనో చేసుకుంటే వాడిని నరికి చంపడమే తప్ప ఇంకో మార్గం లేదు అక్కడ. సో అంతటి దుర్మార్గంగా వీళ్ళ మధ్యలో ఉంది. కానీ అదే ఒక బ్రాహ్మణ పిల్లని చేసుకున్నా కూడా చాలా వరకు 99.9% కూడా వాళ్ళు చంపేయట్లేదు. కాకపోతే 1-2 కుటుంబాలు విడిపోయినా కావచ్చు కాక, కానీ ఎక్కడ మాత్రం హత్యలు జరగలేదు. కానీ 90% వీళ్ళు చంపేస్తున్నారు బీసీలు. ఎందుకు ప్రతిసారి మీరు బ్రాహ్మణిజం అని వాళ్ళు ఎందుకు తిట్టాలి? మరి అట్లా తిట్టవద్దు కదా, కలుపుకొని పోవాలి కదా, ఎక్కడో దగ్గర కలుపుకొని పోవాలి కదా. అయితే మేము బ్రాహ్మణిజం తిట్టడం అనే దానికంటే కూడా ఈ శూద్ర బ్రాహ్మణిజం ప్రమాదకరం అంటున్నా. బ్రాహ్మణిజం అంటే నథింగ్ బట్ డివైడ్ అండ్ రూల్. నేనేదో కులం అంటలేను, వాళ్ళ ఒక్క కులం అంటలేను. అక్కడ డివైడ్ అండ్ రూల్ అనేది బ్రాహ్మణిజం నేర్పిన గుణపాఠం భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు నేర్పిన గుణపాఠం కాదు అది. సో నేనేమంటానంటే డివైడ్ అండ్ రూల్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ లంబడీల సమస్య, ఆదివాసీ లంబడీల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మాల మధ్యల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మీరు నమ్ముతారో లేదో, ఒకప్పుడు నా చిన్నతనంలో దసరా కోసము, దసరా పండుగకు ఎద్దులో ఉరుము అనేది ఉంటుంది పైన ఇట్లా, దానికోసం కూడా కొట్లాడుకొని మాల మొదలు కొట్లాడుకొని తన్నుకునేది. పోగుల కాడ మా ఎద్దును కోసినాక, దున్నపోతును కోసినాక పోగుల కోసం కూడా కొట్లాడుకొని వచ్చిన వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గమైన కల్చర్లు మనం జీవిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి వాతావరణము కొన్ని పండుగల పేరు మీద ఇవాళ కొనసాగుతుంది. అసలు యాక్చువల్గా నిన్న మొన్న మీరు మాట అన్నారు కదా, బతుకమ్మ విషయంలో, దళితుల విషయంలో డిస్క్రిమినేషన్ ఎక్కడ జరిగింది అది? ఇది మన సూర్యాపేట జిల్లా దూరాస్పల్లి. అక్కడ ఒక మహిళ ఈ మహిళ వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది. ఇది కేసు పెట్టి, ఆ కేసు పెడితే వాళ్ళంతా జైలు పోయారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన అనుకుంటా. అయితే ఆ అమ్మాయి వాళ్ళు కాంప్రమైజ్లో ఏమొచ్చిందంటే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే మీ మీద కేసు విత్డ్రా చేసుకుంటా. ఈ అమ్మాయి పేరు ఏం పేరు అంటే ఇరుగు రమణమ్మ. ఈ ఇరుగు రమణమ్మ వాళ్ళ మీద కేసు పెట్టింది, ఊరవతల పోయానని చెప్పేసి అన్నందుకు. వాళ్ళు ఆమె ఊరికే వదిలిపెట్టలే వాళ్ళందరి మీద కేసు పెడితే కేసు జైలు పోతే వాళ్ళు ఇవాళ ఆమె కాంప్రమైజ్ ఎట్లయిందంటే, వాళ్ళకు పనిష్మెంట్ ఒకటి, మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఊర్లో పెట్టాలి. పెట్టడానికి మీరు సహకరించాలి. ఎవరైతే ఇప్పటిదాకా మమ్మల్ని దూషించారో మీరే వచ్చి మొక్కాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని. వాళ్ళతో మళ్ళీ విగ్రహం పైసలు విగ్రహాన్ని పెట్టించి ఆమె కేసు విత్డ్రా చేసుకున్న క్షమాపణ చెప్పించి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్షమాపణ చెప్పించి. ఇట్లాంటి సంఘటనలు ఇవాళ మనకు గ్రామాలలో జరుగుతున్నాయి. చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అయితే నేను ఈ మధ్యకాలంలో అంబేద్కర్ బతుకమ్మ పండుగలు ఏమైనా అయిందా? ఈ బతుకమ్మలో కూడా, ఈ బతుకమ్మ మొన్ననే స్టార్ట్ అయింది కదా, నిన్నగాక మొన్ననే స్టార్ట్ అయింది. ఇంకా ముందు జరగడానికి స్కోప్ ఉంది. ఇవి గతంలో చెప్పగలను, జరగని దాన్ని ఎట్లా ఊహించుకోవాలి? ఇవి జరిగినాయి, లాస్ట్ ఇయర్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ సంఘటనలు నేను ఒకటి చెప్పట్లేదు, జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. మీరు సోషల్ మీడియాలో చూడండి. నిన్నగాక మొన్న మన ఇక్కడ అటెండరు ఛాయ్ తాగింది. ఇక్కడ మిగతా అటెండర్ల ముంగటనే, అంటే అందరు అటెండర్లే అటెండర్ల ముంగట వీళ్ళు ఛాయ్ తాగిండ్రు. ఎక్కడ అది అంటే కరీంనగర్ జిల్లా పక్కన ఎక్కడంటే, అది ఇప్పుడే వచ్చింది కదా, ఇంతకుముందే మాట్లాడి, అది ఆ జిల్లాలో అందరు అటెండర్ల కాడ ఈమె దళితురాలు ఛాయ్ తాగింది కోసం. నువ్వు మా ముంగడ తాగుతావా? జగిత్యాల జిల్లా మా ముంగడ కూర్చొని తాగుతావా? అసలు నువ్వు మా ముంగడ కూర్చుని అర్హత నీకుందా? ఛాయ్ తీసుకుని తాగే అర్హత? నువ్వు ముట్టుకున్నాక ఛాయ్ మాయలో పడిపోయింది అని చెప్పి మిగతా వాళ్ళ ఛాయ్ పడేసారు ఆమె తాగకుండా. వాళ్ళు దళితేతరులు, ముఖ్యంగా బీసీలు ఉన్నారు అక్కడ. సో నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇది నిన్న జరిగిన సంఘటన నేను చెప్పేది. ఇప్పుడు ప్రతి దగ్గర, పండుగ దగ్గర అదే పరిస్థితి, ఆఫీసులో అదే పరిస్థితి, సినిమా హాల్లో అదే పరిస్థితి, హోటల్ దగ్గర అదే పరిస్థితి. మరి 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకంగా ఉంటే ఏంటి పరిస్థితి అంటున్నా నేను. 79 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నావు అంటే, అందరూ వాళ్ళు హిందువులే కదా, ఎవరు దళితులు కూడా హిందువులే కదా. నువ్వు తోటి హిందువుని నువ్వు అంటరాని వాడు అంటే, మరి నీకు హిందుత్వంలో సమానత్వం ఎక్కడిది? హిందుత్వంలో సమానత్వం ఉన్నప్పుడు నువ్వు హిందూ బాయ్ అనాలి కదా. మరి కులమే ప్రధానమైతుంది నీ మతం కంటే కూడా. సో కాబట్టి నేనేమంటానంటే,
ఖచ్చితంగా దీని విషయంలో ఇప్పటికీ ఎస్సీ చట్టం, అట్రాసిటీ చట్టం ఉంది. దాన్ని నిర్వీర్యం చేశారు మీరు. ఆ చట్టాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాన్ని మీరు రివ్యూ చేయలేదండి 2 ఏళ్ళ నుంచి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కొన్ని వందల సంఘటనలు జరిగినాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కానీ రివ్యూ చేయలేదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు తెలుసా. ఎస్సీ మంత్రి ఉన్నాడు, ఎస్సీ మంత్రి రివ్యూ చేయలేదు వాటి మీద, సంఘటనల మీద ఇంతవరకు. దళిత క్రైస్తవుల మీద దాడులు, దళితుల మీద దాడులు, దళిత అంటే చాలు వాడిగా ఒక పురుగు, ఆ పురుగును నలిచేసిన, ఆ పురుగును చంపి. చాలా మారింది కదా, అప్పట్లాగా లేదు కదా. ఏమంటానంటే ఇప్పుడు మారింది కింద ఉన్నట్లుగా ఇవాళ మారింది, మారలేదు అనట్లేదు, పూర్తిగా మారలేదు, అంత అట్టనే కొనసాగుతుంది అనట్లేదు. ఇప్పటికీ మారాల్సింది చాలా ఉంది. మారింది 10%, 90% ఇంకా మారలే, వివిధ రూపాల్లో ఉందంటున్నా. ఏ రూపాలు ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలలో ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలలో కీలకమైన పోస్టులు ఇచ్చేటప్పుడు మాలామాదిగా అయితే సరే, మనోళ్ళు వైస్ ఛాన్సలర్స్ ఉంటే వేరు, కొంత కీలకమైన పోస్ట్ రావచ్చు. కానీ ఓసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు, చివరికి బీసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు కూడా మన కీలకమైన పోస్టులు రావు. ఈవెన్ చాలా దిక్కులో కూడా ఎస్సీ ఎస్టీలు అంటే ఏదో ఆ ఎస్సీ ఎస్టీ సేలు డైరెక్టరు, లేకుంటే హాస్టల్ వార్డను, ఇట్లాంటి పోస్టులేగా. ఎట్లయితే ఇప్పుడు మన మాలమాదిగలు రోడ్డు ఊడ్చడానికి పనికొస్తారు చూడు, ఆ మున్సిపాలిటీ ఉద్యోగాలు తప్ప ఇంకో ఉద్యోగాలలో వాళ్ళకి లేవు, ఉండవు కదా. మున్సిపాలిటీ ఉద్యోగాలు 100% వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణులు ఉండరు, నా రెడ్లు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఇక బీసీలు కూడా ఉండరు చివరికి. సో ఇట్లా ఇప్పటికీ కుల వ్యవస్థ ప్రకారంగానే సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో కూడా అంతే. దేనికి ఉంటున్నారు వీళ్ళు? పాయకాలు కడగడానికి, డ్రైవర్లుగా, ఊడ్చోడానికి. మిగతా ఉద్యోగాలకు ఎవరు పనికిరారు. ఆ పరిస్థితి ఇప్పటికీ ఉంది కార్పొరేట్ సెక్టార్లో కూడా. ఇది మారాలంటున్నాను. అంటే పనికిరారంటే వాళ్ళ స్కిల్ బట్టి తీసుకుంటారా, డెలివరీ ఎట్లా చేసుకున్నట్ట? స్కిల్ నీ కులం క్యాస్ట్ కాలంలోనే నీ స్కిల్ ఎగిరిపోతుంది అక్కడ దాకా. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ నిన్నగాక మొన్న 2 days బ్యాక్ నేను చెప్పే ముచ్చట, ఐఐటి ఖరగ్పూర్లో దళితుడు అయినందుకు ఆ పిల్లోని నాన్ వెజ్ తినద్దని పెద్ద గొడవ చేసి వాని మీద దాడి చేసి హాస్పిటల్ పాలైండు నాన్ వెజ్ తిన్నందుకే. అట్లా సపరేట్గా మీకు నాన్ వెజ్ సపరేట్గా మీరు వేరే క్యాంటీన్ పెట్టుకోవాలి, వేరే దగ్గర తినాలి, మా దగ్గర తినద్దని చెప్పేసి గొడవై లొల్లైంది ఐఐటి ఖరగ్పూర్లో. నేను చెప్పే ముచ్చట నిన్నగా మొన్న 2 days బ్యాక్ ఈ ముచ్చట నేను చెప్పేది. అంటే నాన్ వెజ్ తినే దగ్గర కూడా వానికి హక్కు ఉండదా? వాడు నాన్ వెజ్ తిన్నాడు, అది క్యాంటీన్లో నాన్ వెజ్ కూడా పెడతారు, వాడు పెట్టుకొని తిన్నాడు, ఇక్కడ కూర్చున్న కాడ వాడు వెజ్ తిన్నాడు, వీడు నాన్ వెజ్ తిన్నాడు, వండినో అన్నారుగా. ఇప్పుడు వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు అని మెనూలోనే ఉంది అక్కడ. మరి నువ్వు ఎట్లా కొడుతావు? అసలు తినే హక్కు ఎవరిది? వాడు నేర్పాలా తినే హక్కు? అంటే ఐఐటి ఖరగ్పూర్ లాంటి వాటిలలో కూడా ఇంత దుర్మార్గమైన కుల వివక్షత ఉంటే, తిండి కాడ కూడా ఉంటే ఏంటి పరిస్థితి? కానీ మీలాంటి వాళ్ళు కుల హైరార్కీ గురించి పదే పదే మాట్లాడతారు. దీనికి కారణం ఫలానా వారు అని చెప్తారు. కానీ ఎస్సీలలో ఇచ్చిన గ్రూపులలో ఉదాహరణ మాలమాదే ఉన్నారు, వారి మధ్యనే వివాహ సంబంధాలు లేవు కదా, వారి మధ్య ఐక్యత రావాలి కదా, ఎందుకు రావట్లేదు? పక్క వాళ్ళు రావాలనే నేను కోరుకునేది, నాలాంటి వాళ్ళు కోరుకునేది అదే. మాలమాదిగల మధ్య, ఆదివాసీ లంబాడీల మధ్య, అలాగే ముఖ్యంగా ఫస్ట్ దళితుల మధ్య రావాలి. వచ్చిన తర్వాతనే మిగతా కులాల గురించి మనం మాట్లాడాలి. కాంచీరామ్ గారు చేసింది అది, ఉత్తర భారతదేశంలో చేసింది అది. ఆయన ఏం చేశాడు? ముందు ఈ కులాల మధ్య పెళ్లిళ్ళు చేశాడు, ఈ కులాల మధ్య కల్చరల్గా ఒకటి చేశాడు. చేసి మిగతా మొత్తం ఎస్సీలో ఉన్న మొత్తం కులాలలో ఆయన 53 కులాలను కలిపాడు, 53 కాస్ట్లను అక్కడ కలిపాడు. కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చింది అక్కడ. సో కాంచీరామ్ గారు చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. ముఖ్యంగా ఏంది, మనవాదులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈ కమ్మలు ఒకవైపు, రెడ్లు ఒకవైపు, వీళ్ళిద్దరిని డివైడ్ చేసుకొని కాంగ్రెస్ వైపు మాలల్ని, టీడీపీ వైపు మాదిగల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు బాగా పెంచి పోషించి ఇద్దరి మధ్యలో వైరుధ్యాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా సరిగా పరిష్కారం చేయకుండా చట్టాలు తెచ్చింది. 30 ఏళ్లలో ఈ మాలమాదిగలు కొట్లాడి సాధించింది గుండు సున్నా. నేనేమంటానంటే గుండు సున్నానే. అంటే ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితంగా వర్గీకరణ చట్టం వచ్చిందని చెప్పినప్పటికీ దానివల్ల సాధించింది గుండు సున్నా అంటున్నా. ఎందుకు గుండు సున్నా అంటున్నా నేనంటే, ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కాలేదు, 2 లక్షల ఉద్యోగాలు అమలు కాలేదు, భూమి పంపకం జరగలేదు, పరిశ్రమలు పంపకం జరగలేదు, సినిమా రంగంలో రాలే, ఫార్మా రంగంలో రాలే, ప్రైవేట్ రంగంలో రాలే, ఎన్న వాటా రాలేదు. మాలమాదిగలు ఆఫ్టర్ ఒక 25,000 పోస్టులకో, లేదంటే ఆ ఎంబీబీఎస్ 4,000 ఎంబీబీఎస్ సీట్ల కోసమే 30 ఏళ్ళ కొట్లాడదు.
సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ మాలామాదిగలు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత సమాజంలో దాని ప్రభావం చాలా అనుకూలంగా సానుకూలంగా ఉన్నది కదా. కులాల విషయంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడిన మాట వాస్తవమే, నేను కాదనట్లేదు. నీవు నీ కులం చెప్పుకున్నంత మాత్రాన, లేదా నా కులం ఇప్పుడు నేను మాదిగా కానీ నా కులాన్ని నేను చెప్పుకున్నంత మాత్రాన నా కులము నా వెనుక ఓటు రాయకపోతే మందకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 3 సార్లు ఆయన డిపాజిట్ రాలే. అదే నాగరాజు 7,000 అదే వర్ధనపేటలో పోటీ చేశాడు మందకృష్ణ గారు. నాగరాజు మాల 7,000 ఓట్లున్న నాగరాజు గెలిచిండు, మాదిగల 70,000 ఓట్లు ఉన్నాయి ఇదే వర్ధనపేటలో. అదే మందకృష్ణ మాదిగ 70,000 ఓట్లు ఉంటే ఆయనకు 6,000 ఓట్లు వచ్చినాయి, మాదిగల 70,000 ఓట్లు ఉంటాయి. మరి ఎట్లా అంటే ఒక మందకృష్ణ మాదిగను మరి మాదిగ చేత ఆయన నమ్మిందా నమ్మలేదా? అంటే ఇప్పుడు ఆయన సభ పెడితే మరి లక్షల మంది వచ్చారు, అది వేరు. రాజకీయ చైతన్యం తీసుకురావడం. ఇప్పుడు కాంచీరాం సభ పెడితే లక్షల మంది వస్తారు, ఓటేస్తారు. కృష్ణమాది అది కాంగ్రెస్ కో తెలుగుదేశంలో గెలిపించగలిగింది కదా చాలా నియోజకవర్గాల్లో. నేనేమంటానంటే అన్నగారు ఇది మనం అనుకునేదే, గెలిపించగలిగిండు అనేది అనుకునేది. నేను మందకృష్ణ మాది గారు మొన్న బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఎస్సీ నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని గెలిచిండా? ఒక్కరన్నా గెలిచిందా చెప్పండి. పూర్వం కంటే ఎక్కువ లేదు అవన్నీ వదిలేయండి. ఇప్పుడు నేనేమంటానంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఒక మాదిగా ఎమ్మెల్యే గాని ఒక మాదిగా ఎంపీ గాని గెలిచాడా? బీజేపీ టికెట్లు ఇచ్చింది కదా. పూర్వం కంటే ఓట్ల శాతం పెరిగింది అన్నగారు. నేనేమంటానంటే ఓట్ల శాతం పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక మందకృష్ణ మాది గారు సపోర్ట్ చేస్తేనే ఓట్ల శాతం పెరిగినట్టు కాదు, అనేక కారణాలు ఉంటాయి. సో కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ మందకృష్ణ గారు వర్ధన్నపేట తీసుకుందాం, ఆయన కాన్స్టిట్యున్సీ అదే, నా కాన్స్టిట్యున్సీ అదే. నాది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, అన్నగారిది కూడా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న అన్నగారు సపోర్ట్ చేస్తే చెప్పండి. అదే ఒక మాలకి కాంగ్రెస్ పార్టీ రూపంలో ఎందుకు వేశారు? ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని వేశారు అక్కడ. మరి మందకృష్ణ మాది గారు వర్గీకరణ సాధించినప్పటికి కూడా, అంత పెద్ద ఉద్యమం చేసినప్పటికి కూడా అక్కడ మాలను గెలిపించారు కానీ మాదిగని గెలిపేయాలి. ఎందుకంటే మాదిగలంతా క్రైస్తవులుగా ఉన్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువ 80% తెలంగాణలో క్రైస్తవులుగా ఉన్నారు మాదిగలు. వాళ్ళంతా బీజేపీకి వేయరు ఓటు. అటువంటిప్పుడు ఎట్లా గెలుస్తుంది బీజేపీ? రిజర్వేషన్ లెక్కలు ఉన్నాయి, ఎందుకు చెప్తున్నారు ఒకసారి. 100% ఉన్నాయన్న, 100% లెక్కలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. నేను ఎక్కడంటే అక్కడ రెడీగా మాట్లాడడానికి. నాతో ఏ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతూ కూడా నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాయి. నిజంగానే ఎందుకు అంత భారీ ఎత్తున ఎందుకు మతం మారాల్సి వచ్చింది? ఎవరు వాళ్ళ? నేను అదే చెప్తున్నా, ఇట్లాంటి వివక్షత. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఎక్కడన్నా హిందూ టెంపుల్స్ దగ్గర పోయినప్పుడు కానీ, హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగల కాడ కానీ, స్కూళ్ళ కాడ కానీ ఎక్కడ కూడా వివక్షతే కదా. వివక్షత ఎదుర్కొన్న ఈ కులాలు ఇక ఆల్టర్నేటివ్ వేరే ఏం లేదు కదా వాళ్ళకు, క్రైస్తవ మతం తప్ప. కానీ ఒక మాట అనుకున్నాం, మనం తిరుపతి వెళ్దాం, ఆధార్ కార్డు ఉంటే అన్ని వివరాలు ఉంటాయి. నువ్వు పలానా కాబట్టి రావద్దని ఇక్కడ ఎవరన్నారు కదా? యాదగిరి గుట్టకి వెళ్దాం ఎవరన్నారు కదా? కొమరేలు పోదాం, భద్రాచలం పోదాం, ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఉన్నా సరే నువ్వు పలానా కులం కాబట్టి గుళ్ళకు రావద్దు అని ఎవరు అనట్లేదు కదా. నీకు అక్కడ టికెట్ పైసలు పేమెంట్ చేస్తున్నావు నువ్వు, అక్కడ టికెట్ పైసలు పేమెంట్ చేస్తున్నావు. ఒక గ్రామాలయానికి వెళ్ళండి, ఒక గ్రామాల్లో ఒక రామాలయానికి వెళ్ళండి, ఒక గ్రామంలో రామాలయానికి వెళ్ళండి. అక్కడ కూడా డబ్బులు నువ్వు పే చేస్తావుగా. అక్కడ కూడా గుళ్ళకు పోవాలంటే టికెట్ ఉంటుంది, ఏదో తునపు సమర్పించుకోవడం ఉంటుంది ఆడ, అవునా? కానీ ఊరవతలు ఉండే మొక్కాలు నువ్వు. అంటే అన్నిట్లో నేను ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్నగర్లో మన్నెంకొండ ఉంది. మన్నెంకొండకు వెళ్తే కనుక ఆ దేవాలయంలో ఎవరైనా సరే కామన్ లైన్లో రావాలి, దేవుని మొక్కి పోవాల్సిందే. అక్కడ కుల పట్టింపు ఏమి ఉండదు అక్కడ. నువ్వు అనుకుంటున్నారన్న అన్నగారు, ఇప్పుడు మన పాపం రాష్ట్రపతి గారు ఎవరు, కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు ఒక అధ్యక్ష హోదాలో ఉండి పూరి జగన్నాథ్ టెంపుల్ గర్భగుడిలో పోనీయలేదు. అట్లనే ఆ ముఖ్యమంత్రి, అదే మన బీహార్ ముఖ్యమంత్రి ఎవరు, జితేన్ రామ్ మాంజీ గారు, వారిని కూడా రానియలేదు, ముఖ్యమంత్రి హోదాలో కూడా రానియలేదు. మరి ఇంకా అది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాష్ట్రపతి కానీ ఆ పరిస్థితి ఉంటే ఒక సామాన్యులకు ఏం పరిస్థితి ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పటికీ కూడా ఆ పరిస్థితులలో ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఇంకా దేవాలయాలు పనిచేస్తున్నాయి. మరి దాన్ని ఏమంటాం మనం? కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇవాళ నేను హిందూ మతాన్ని ఆది హిందువుగా నేను దళితులంతా ఆది హిందువులే ఒప్పుకుంటా. నేను మా మతమే హిందూ మతం అని ఒప్పుకుంటా ఒకప్పుడు కూడా. ఇప్పటికి కూడా మేము దాంట్లో కుల వ్యవస్థ లేదు, ఆది హిందూ మతంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ కూడా లేదు. హైందవ బ్రాహ్మణ మతం ఆర్య మతంలో ఉన్నాయి ఇవి. అది వైష్ణవ మతం, అది శివ మతం కూడా కాదు, శైవ మతం కూడా కాదు. శైవ మతంలో కూడా అసలు కుల వ్యవస్థ లేదు.
శైవము అంత సమానత్వం నేర్పింది. సో కాబట్టి శివుడు మా దేవుడు, మేము 100% అంగీకరిస్తాం ఆ విషయంలో, వెనుకపోయేది లేదు. కానీ ఆ శివాలయాల్లో కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మా గుళ్ళోకి మమ్మల్ని రానియకపోతే, మా దేవుని మమ్మల్ని మొక్కనియకపోతే, ఇవాళ అక్కడ మమ్మల్ని పూజలకు ఉండలేకపోతే, అందుకే కదా మేము మా వాళ్ళంతా క్రైస్తవ మతంలో పోయారు, అందుకే కదా మా వాళ్ళు కొంతమంది ఇస్లాంలో పోయారు. సో అది నేను అంటున్నా. ఇవాళ అక్కడ మళ్ళీ అక్కడికి పోతే రిజర్వేషన్ రద్దు చేసినావు, అక్కడికి పోతే దళితులు పోతే రిజర్వేషన్ రద్దు చేసినావు, మరి అదే బీసీలు పోతే రిజర్వేషన్ ఉన్నాయి, క్రైస్తవుడైనా ముస్లిం అయినా. అదే ఓసీ పోతే ముస్లిం అయినా క్రైస్తవుడైనా మనకు రిజర్వేషన్లు ఇస్తున్నావు. చివరికి ఎస్టీ వాడు క్రైస్తవుడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నావు. ఒక దళితులు పోతే మాత్రం ఎందుకు రద్దు చేస్తున్నావు? ఇది వివక్షత కాదా? ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు మరి? కారణం ఏమిటి? నేనేమంటున్నానంటే వాళ్ళు దళితులు బానిసలుగానే బతకాలి హైందవ మతంలో, అంటరాని వాడిగానే ఉండాలి. ఇప్పుడు క్రైస్తవ మతంలో ఇస్లాంలో అంటరానితనం లేదు, ఎవడైనా పోవచ్చు. అది హిందూ మతంలోనే ఉంది. హిందూ అంటే హైందవ మతం నేను చెప్పేది, దాంట్లోనే ఉంది. ఆ మతంలో ఉండి నువ్వు అట్లనే అంటరానివాడిగా ఉండాలిరా బాబు, ఉంటేనే నీకు రిజర్వేషన్, లేకపోతే లేదు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మనం ఇవాళ ప్రశ్నించాలంటున్నా. ప్రపంచ మానవ హక్కుల సదస్సులు కానీ, ప్రపంచ అంతర్జాతీయ హక్కుల సదస్సులు కానీ, లేకపోతే భారత రాజ్యాంగం కానీ అంటరానితనాన్ని నిర్మూలించిన తర్వాత నువ్వు బలవంతంగా ఎవరికి లేని నిబంధన దళితులకు ఎందుకు పెట్టావు? రాజ్యాంగంలో అసలు రాజ్యాంగం రాసేటప్పుడు లేని నిబంధన, రాజ్యాంగం అమలైంది ఎప్పుడు? రాజ్యాంగం ఎప్పుడు రాశారు? 1947-49లో అమలు, మన భారత రాజ్యాంగం ఆమోదించింది నిర్మాణ సభ 49 జనవరి 26. కానీ నువ్వు పెట్టింది ఎప్పుడు? ఆగస్టు 10వ తారీఖున. ఆగస్టు 10వ తారీఖున నువ్వు పెట్టావు. ఆగస్టు 15కు స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15 తర్వాత మనకు జనవరి 26 నుండి అమలైంది. నువ్వు 10వ తారీఖు రాజ్యాంగ నిర్మాణ సభతో అనుమతి లేకుండా నువ్వు ఎట్లా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రద్దు చేస్తావు? బాబు రాజేంద్ర ప్రసాద్ నీకు అధికారం ఉందని, రాష్ట్రపతిగా నీకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయని ఒక ఆర్డినెన్స్ని తీసుకొస్తే అది 6 నెలలు మాత్రమే ఉంటుంది, అది పర్మనెంట్గా ఉండదు. ఆ ఆర్డినెన్స్ చట్టసభలో చర్చ జరగాలి. మరి ఇంతవరకు ఎందుకు జరగలేదు? 70 ఇప్పుడు 50 1950లో వచ్చి ఇప్పుడు 25 అంటే 55 ఏళ్ళ తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ఇంకా చర్చ ఎందుకు చేయట్లేదు వాటి మీద? పార్లమెంట్లో ఇంతవరకు దాని మీద చర్చ ఎందుకు జరగట్లేదు? ఒక చట్టం ఎందుకు రూపొందించబడలేదు? కానీ మనం ఒక మాట అనుకుందాం, సహజంగానే చెడు తొందర మనిషిని ఆకర్షిస్తుంది, మంచి విషయాన్ని పట్టించుకోం. కానీ చాలామంది ఇవాళ కుల ప్రమేయం లేకుండా, ఆ వివక్ష లేకుండా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఆ మంచి విషయాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మీరైనా ఎవరైనా సరే 100% మేము అట్లనే అదే కోరుకుంటున్నాం. ఎప్పటికీ ప్రతి దగ్గర కూడా చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు నేను ఒక ఉస్మానియా హెడ్, డీను, ప్రిన్సిపాల్ అన్నీ చేసిన. ఏ ఒక్కరోజు కుల వివక్షత పాటించలేదు నేను. అగ్రవర్ణాల పిల్లలు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికీ నా అగ్రవర్ణాల పిల్లలు టాప్ ర్యాంకులో వచ్చారు. నేహా అగర్వాల్ అని ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను, నా స్టూడెంట్. ఆమె నల్సార్లో టాప్ ర్యాంక్ వచ్చింది. ఆమె స్టేట్ టీఎస్ లా సెట్లో టాప్ ర్యాంకర్. ఆమె పిహెచ్డీలో గోల్డ్ మెడలిస్టు. ఆమె ప్రతి దగ్గర గోల్డ్ మెడల్, ఎల్ఎల్బిలో గోల్డ్ మెడలిస్టు, ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడలిస్టు. మరి అంత నేహా అగర్వాల్ అని నేను ఎక్కడ కూడా వివక్షత చూపెట్టకుండా ఆమెను ప్రోత్సహించిన. ఇవాళ ఆమె నల్సార్ యూనివర్సిటీలో టీచర్ అయింది, ప్రొఫెసర్ అయింది. మరి అట్లాంటి ఒక అగర్వాల్ కమ్యూనిటీ, మరి ఆ కమ్యూనిటీ వాళ్ళకి నేను ఎట్లా ప్రోత్సహిస్తాను? అట్లాంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చాలా మంది ఏ మాట కామాట ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు చాలా మంది ఆదరించడం వలన అనుకోవచ్చు, లేదా ప్రేమాభిమానం వలన కావచ్చు, లేదా సాటి మనుషులుగా ఉండే ఒక కన్సర్న్ ఉండవచ్చు. నా దగ్గర 50 మంది జడ్జీలు అయినరు. ఆ 50 మందిలో దళితులు 5 అయినరు, 45 మంది ఓసీలు, కొంతమంది బీసీలు అయినరు. మరి నేను ఒకవేళ నిజంగానే వివక్షత చూపెట్టేవాడిని అయితే 50 మందిలో 45 మంది వాళ్ళు ఎట్లయితారు? దళితేతరులు ఎట్లయితారు జడ్జీలు? అంటే నా దగ్గర లేదు వివక్షత, అంటే మా దగ్గర లేదు. పై వాళ్ళు కూడా మాలాగానే ఉండాలంటున్నా నేను. పై కులాలు కూడా మాలాగానే వివక్షత లేవు. ఈవెన్ ఉన్నారు కదా ఇప్పుడు పై కులాలు కూడా చాలా వరకు ఈవెన్ బ్రాహ్మణులు, మీరు నమ్ముతారో లేదు, బ్రాహ్మణులు చాలా వరకు బెటరు బీసీల కంటే, చాలా వరకు బెటరు. వాళ్ళు ఆదరించినంత దళితులను ఎవరు ఆదరించలేదు. అందుకే ఉత్తరప్రదేశ్లో మాయావతి దళిత్ బ్రాహ్మణ్ యూనిటీ తీసుకొచ్చి ఆమె అధికారం అక్కడ తీసుకురాగలిగింది. ఎందుకు అంటే సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు అక్కడ బ్రాహ్మణులు. అయితే ఏంటంటే బ్రాహ్మణిజం వేరు, మళ్ళీ మనువాదం వేరు, అది బ్రాహ్మణులు వేరు. ఒక్క కులాన్ని మొత్తం వ్యవస్థ కట్టగట్టదు. సో కాబట్టి అట్లా దళిత బ్రాహ్మణిజం కూడా ఉంది. అట్లా అనుకుంటే దళితులలో బ్రాహ్మణిజం కూడా ఉంది.
బీసీలలో బ్రాహ్మణిజం ఉంది, అన్ని ఎస్టీలలో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరి మంచోళ్ళో ఏ కులంలోనే ఎవరి మంచోళ్ళో వాళ్ళని స్వాగతిద్దాం, ఎక్కడ మంచి ఉంటే వాళ్ళని స్వాగతిద్దాం, ఎక్కడ చెడు ఉంటే వాళ్ళని వ్యతిరేకిద్దాం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పటికీ శూద్ర బ్రాహ్మణిజం అనేది చాలా ప్రమాదకరం అంటున్నా. శూద్ర బ్రాహ్మణిజం అనేది ఇవాళ దళితులను అణిచివేస్తుంది. అగ్రవర్ణ బ్రాహ్మణిజం కాదు, శూద్ర బ్రాహ్మణిజం దళితులను ఎదుర్కొంటే చేస్తుంది. ఇవాళ దళితులను చంపేస్తుంది. దళితులను ఇవాళ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అత్యాచారం జరుగుతుంది దళితుల మీద శూద్రుల వల్లనే. ఎందుకు వాళ్ళకి అంత వచ్చింది, కారణం ఏమి ఉండొచ్చు అంటారు? అది బ్రాహ్మణికల్ మైండ్ సెట్. అది బ్రాహ్మణికల్ మైండ్ సెట్ అంటే ఏంది? మేము గొప్పోళ్ళము దళితుల కంటే, మేము వీళ్ళు అంటరానోళ్ళు, వీళ్ళు ముట్టరానోళ్ళు అనే ఇంకా ఆ మైండ్ సెట్లో వాళ్ళు జీవిస్తున్నారు. నేనేమంటానంటే బ్రాహ్మణుడైనా మారిండు, కొంత అంత కొంత ఓట్ల కోసమైనా రెడ్లు మారిండు, కొంత కమ్మోళ్ళు మారిండు, కొంత ఇంకా మిగతా వాళ్ళు మారిండు. కానీ వీళ్ళు ఇంకా మార్పు వస్తలేదు. ఆ మార్పు వచ్చే దిశగా ప్రొఫెసర్ కంచాయిల లాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళ కోసం పనిచేయాలి. అట్లాంటి ఎందుకంటే శూద్రుల్లో ఒక ఇంటలెక్చువల్గా ఎదిగిండ్రు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ కమ్యూనిటీని నేను అదే చెప్పిన, మా వాడలకు వచ్చి అంబేద్కర్ ఎప్పుడు కాదు హైలే సాబ్, మా వాడలు అంబేద్కర్ ఓన్ చేసుకున్నాం, మీ వాడలోకి పోయి చెప్పండి అంబేద్కర్ని ఓన్ చేసుకోమని. అట్లాగే మేమే అసలు మహాత్మా జ్యోతిరావు పూలేని పరిచయం చేసింది మీ కమ్యూనిటీకి మేము, బీసీలకు పరిచయం చేసింది మేము, మా కాళేశ్వరం గారు. ఇవాళ నారాయణ గురుని తీసుకొచ్చిండు, మా కాళేశ్వరం గారు ఇవ్వాలంటే ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన ఆయన పోరాట ఫలితంగానే. ఇవాళ ఆయన పోరాటాన్ని బీసీలు ఎక్కడైనా గుర్తిస్తున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇవాళ 340 ఆర్టికల్ పెట్టి బీసీలకు ఈరోజు రిజర్వేషన్ రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం కదా. దాన్ని గుర్తిస్తున్నారా? గుర్తించమని చెప్తున్నా. మా వర్గాల మా మహనీయుల పోరాట ఫలితంగా ఇలా బీసీలు అనుభవిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తించమంటున్నాం బీసీలారా. ఇప్పటికైనా బీసీ వాడల్ని మేము మార్చాల్సిన అవసరం ఉంది. దళితులుగా ఆ బాధ్యత మాది. కానీ ఒక మాట, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మీ పార్టీగా ఈ విషయంలో తీసుకున్న కార్యక్రమాలు ఉన్నాయా? 100%. రిపబ్లికన్ పార్టీ జాతి తోడో సమాజ్ జోడో, కులాన్ని నిర్మూలిద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం, ఇది మా ఎజెండా, ఇది మా నినాదం. సో కులాన్ని నిర్మూలించడం అంటే అర్థమైంది కులాల మధ్య వ్యత్యాసాన్ని, కుల వివక్షతను దూరం చేసుకోవడం. సో సమాజ నిర్మాణం చేద్దాం. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, చివరికి ఓసీలైనా సరే మీరంతా కలిసినం అంటున్నాం. సో ఆ నినాదంతో ఇవాళ మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఆ నినాదమే మా ఎజెండా. కులం మా బాబాసాహెబ్ అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ కాస్ట్ అనే బుక్ రాశాడు. అదొక బైబుల్ లాంటి దళితులకు. బైబిల్ ఎట్లయితే ఇంపార్టెంట్ దళితులకు, చాలా దళితులు క్రైస్తవులు కాబట్టి అంతే ఇంపార్టెంట్ దళితులకు కుల నిర్మూలన ఎజెండా కూడా. ఎందుకంటే ఆ కులం వల్లనే బాధితులు వీళ్ళంతా. సో కులం వ్యవస్థ ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుంది. అందుకే నేను నా ఫైటింగ్ అంతా కూడా ఏంటంటే కేవలం అంటరానితన నిర్మూలన రాజ్యాంగంలో చేర్చే సరిపోదు, కుల నిర్మూలన చేర్చమంటున్నా. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు కులాన్ని నిర్మూలించండి. ఆర్ఎస్ఎస్కు గొప్ప ఫిలాసఫీ, ఆర్ఎస్ఎస్ కులాన్ని వద్దంటుంది కానీ రాజ్యాంగంలో చేర్చమంటున్నాను నేను. ఆర్ఎస్ఎస్ కులం పాటించాలంటుంది కానీ రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేయమంటున్నా. కుల నిర్మూలన చట్టబద్ధ, అంటరానితన నిర్మూలన సరిపోదు. కులమే పునాది అయినప్పుడు నువ్వు అంటరానితన నిర్మూలన చేస్తే వెళ్ళావు. కాబట్టి కులం నిర్మూలన చేస్తూ చట్టం చేయమంటున్నా. అదే ఆర్టికల్ 17లో అంటరానితనం బదులు ఆ పదాన్ని తీసేసి కులం నిర్మూలన పెట్టండి. అప్పుడు దేశంలో చాలా సమూలమైన మార్పులు వస్తాయి. మరి కుల నిర్మూలన జరిగిన తర్వాత కులాల పరంగా జనగణన జరగాలి కదా అంటున్నారు. ఏమంటారు? ఆర్థిక పరంగా చేయండి, రిజర్వేషన్లు పోతాయి కదా, పోనీయండి. పేదరికంలో ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. ఇప్పుడు నా ఆదాయం ఏంతో, నా తల్లిదండ్రుల ఆదాయం ఏంతో తెలియదా? ఆదాయాన్ని బట్టి ఇవ్వండి, తప్పేముంది? అప్పుడు ఈ అంటరానితనం ఉండదు కదా. కులం ఒకసారి అద్దయిన తర్వాత అంటరానితనాన్ని పాటిస్తే జైల్లో పెట్టండి, వాడిని జైలు ఉరిశిక్ష చేయండి. ఒకసారి ఒకరికి ఎత్తే తెలుస్తుంది, ఉరిశిక్ష ఎత్తే తెలుస్తుంది అంటరానితనాన్ని పాటిస్తే. అవును కదండి. మరి మేము 1000 సంవత్సరాలకు అనుభవిస్తున్నాము. మరి ఒక్క నేరం చేసినందుకు కొన్ని చిన్న చిన్న నేరాలకే ఫోక్సో కేసులలో ఉరిశిక్ష చేసిండ్రు. ఫోక్సో కేసులలో ఉరిశిక్ష చేసినప్పుడు మరి మేము ఇంత అరిచేది గురవుతున్నప్పుడు మా దాంట్లో కూడా ఏంటి అంటున్నా. అది జరిగితే కులాన్ని నిర్మూలించండి. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. కులాల పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. పాపం కూలీళ్ళకు, నాలోళ్ళకి, రిక్షా కార్మికులకి వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. కానీ ఇక్కడ కులం అనేది ఎంత పేదవాళ్ళు అయినా సరే, ఉన్నత సామాజిక వర్గం అయితే నేను డబ్బుకు పేదవాడిని కావచ్చు కానీ కులానికి కాదు కదన్న మానసిక భావన ఉంటుంది. అదే తప్పు. అదే ఇప్పుడు మన సమాజాన్ని నడిపిస్తుంది. ధనానికి నేను పేదవాడిని కావచ్చు కానీ నేను కులాన్ని కాదంటాడు. అదే పేద బ్రాహ్మణుడు గోషి కట్టుకొని పోతే కూడా గర్భగుడిలోకి పోతాడు.
నువ్వు ఎంత కోట్లో వేసుకొని కోట్ల రూపాయలు ఉన్నా కూడా నీకు గర్భగుడిలోకి అనుమతి లేదు. అక్కడే కదా క్రిమిలేని అంశం చర్చకు వచ్చేది. అంటరానితనము ఇవాళ వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో బ్రాహ్మణులను చేసుకున్నప్పుడే కూడా వాళ్ళ నాన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి పోయాడు. కానీ అదే వెంకటస్వామి గారి లోపల రానిలే కేంద్ర మంత్రి హోదాలో కూడా. అదే పివి నరసింహారావు కంటే వెంకటస్వామి గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన సరే అక్కడ డబ్బు చూశారా? కేంద్ర మంత్రి హోదాలో చూశారా? ఏం చూశారు అక్కడ? బ్రాహ్మణుడు కాబట్టి లోపలి గుడి గర్భగుడిలో పోవాలి, బ్రాహ్మణేతరుడు దళితుడు కాబట్టి లోపలికి రావడం లేదు. ఇది కదా వివక్షత. అంత పెద్ద ఇప్పుడు మన తెలంగాణకు ఒక అంబానీ లాంటి ఫ్యామిలీ వాళ్ళు, అట్లాంటి ఫ్యామిలీకే ఇంత వివక్షత ఉంటే ఈ కామన్ మ్యాన్ సంగతి ఏంది అంటున్నా. నిన్నగాక మొన్న చూడండి సరస్వతి పుష్కరాలలో వాళ్ళ కొడుకు ఎంపీ హోదాలో ఉండి కూడా ఇదే మన దుద్దెల శ్రీధర్ బాబు మంత్రి పోయి పుష్కరాలలో చేసిన వాళ్ళ కొడుకు ఎంట్రీ లేదు, దళితుడు కాబట్టి సరస్వతి పుష్కరాలకు. ఈయనకు కూడా ఎంట్రీ లేదు మంత్రి హోదాలో. ఆయన రావు ఉన్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి రాలేదు, ఈయనకు వచ్చింది కాబట్టి ఆయన అడుగు పెట్టిన ఆయన కాన్స్టిట్యున్సీలకి ఒక మంత్రిని. అదే రాజకీయంగా ఉండొచ్చు కానీ కాదు, అంటరానితనమే ఒక రకంగా రాజకీయ అంటరానితనం అది. ఎందుకు కాకూడదు అది? ఇప్పుడు ఈయన ఎంపీ సరస్వతి పుష్కరాలకు ప్రోటోకాల్ ప్రకారం పోవద్దా? వంశీ పోవద్దా? గడ్డ వంశీ ఆయన రానియలే. మొత్తం మన దళిత సమాజం అంతా తిరుగుబాటు చేసేది ఆయన. ఏం కాలేదు, ఏమైంది? సో కాబట్టి నేనేమంటానంటే అన్న, ఇప్పుడు అంత పెద్ద హోదాలో ఉన్న మంత్రికి కాన్స్టిట్యూన్సీలో ఎంట్రీ లేదు, ఒక ఎంపీకి సరస్వతి పుష్కరాలకు ఎంట్రీ లేదు. ఎక్కడో కాలేదు, తెలంగాణ జరిగిన ముచ్చట ఇదంతా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకే లేనప్పుడు పాపం ఊర్లలో పేద దళితులు పట్టుకొని వస్తారు, బతుకమ్మ పట్టుకొని వస్తారు. పట్టుకొని వస్తే మమ్మల్ని రానేకుండా అనేక కొట్టి కేసుల పాలయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా అవి రికార్డ్ చేయలే. కానీ ఇంకా మీరు ఒకసారి తవ్వి చూస్తే మీకు ఒకసారి ఇప్పుడు విజువల్స్ కనుక వేసేటప్పుడు చూడండి, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా ఈ పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎట్లా పరిష్కరించుకోవాలంట? మీ దగ్గర ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయి? నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది ఒకటి, అట్రాసిటీ చట్టం. ఆ చట్ట ప్రకారంగా కొంతమందికి ఇప్పుడు ఇంతకుముందు ఒక ఈమె మన ఇరుగు రమణమ్మ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు ఆ ఊర్లో అసలు జరగట్లేదు. ఇక కలిసిపోయిండ్రు. ఒకసారి జరిగిందా, జరిగిన తర్వాత మళ్ళీ ఇక అట్లాంటి వివక్షత బంద్ అయింది. ఒకసారి జైలుకు వచ్చినాక బంద్ అయిపోయింది. ఇట్లనే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళని జైలుకు పంపాలి. జైలుకు పంపితే భయం అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి, అమ్మో ఇంకోసారి చేస్తే జైలు పంపుతారని. సో అట్లాంటి చట్టాన్ని ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు? మీరు చేస్తే అట్లాంటి ప్రాబ్లం రాదు. ఒకసారి ప్రభుత్వం వీటి మీద చిత్తశుద్ధి చేసి అమలు చేయగలిగితే ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటుంది. అది మనం చట్టపరంగా ఒక పరిష్కార మార్గం అవుతుంది. కానీ ప్రజల ఆలోచనను, వారి మనస్తత్వాలను మార్చాలి కదా. మార్చాలంటే ఒకటి ఏమని, నేను నువ్వు మనుషులమే, నువ్వు నేను తెలంగాణ బిడ్డము, నువ్వు నేను ఈ సమాజంలో నిన్ను కొత్తే రక్తం వస్తుంది, నన్ను కొత్తే రక్తమే వస్తుంది, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి అన్నప్పుడు అసలు కులం ఎవడు క్రియేట్ చేశాడు? మనం కాదు కదా. క్రియేట్ చేసింది ఎవడో, ఆచరిస్తుంది మనము. ఇది మూర్ఖం కదా. ఇది సమాజంలో 2001లోనే అన్న నేను ప్రపంచ సదస్సులో వర్ణ వివక్షత కంటే కుల వివక్షత ప్రమాదకరం అని చెప్పి ప్రపంచానికి అన్ని తెలియజేసిన. అసలు కుల వివక్షత, కులం అంటే తెలియదు ప్రపంచంలో చాలా దేశాలకి, తెలియదు చాలా దేశాలకి. మేము పోయి దాన్ని ప్రపంచ వేదికల మీద చెప్పినాక 120 దేశాలు కులం అంటే ఏదో అర్థమైంది వాళ్ళకి. అప్పటిదాకా కులం అంటే ఏదో తెలియదు. సో కాబట్టి అనేది ఇంత సేమ్ కలర్ ఉండి కూడా మేమంటే నల్లగా తెలుపు, నలుపు తెలుపు అనేది వాళ్ళకు కనబడుతుంది క్లియర్గా, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని. కానీ నేను ఎరగైనా ఉంటాను కదా, బాబానే ఎరగైనా ఉంటాడు. కానీ కులం వచ్చేసరికి మా ఇద్దరి మధ్యలో వివక్షత ఉంటుంది. సో ఇది ప్రమాదకరం. సరే నలుపు తెలుపు అంటే క్లియర్ కనపడుతుంది, కొంత వివక్షత అట్లా పాటిస్తారు కావచ్చు. కానీ ఒకటే రంగు ఉండి నల్లవాళ్ళు బాపన ఉంటాడు, తెల్లైన బాపన ఉంటాడు, మన పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఒకటే అన్న, దాంట్లో కూడా చట్టంలోనే ఉంది పరిష్కారం కూడా. ఏమని ఉన్నదంటే మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తూ మనుషులంతా సమానమే అని చెప్పి ప్రతి నెల కూడా ఒక మానవ హక్కుల దినోత్సవంగా దీన్ని జరుపుకోవాలని చెప్పేసి చట్టంలోనే ఉంది. కానీ అమలవుతుందా? ఇది ప్రభుత్వాల వైఫల్యం కదా. ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని చిత్తశుద్ధితో ఆ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, నేను జైలుకు పోవాలంటలేను, వాళ్ళ లోపల పంపించాలంటలేదు, ఒక అవేర్నెస్ చేయండి. పండుగ ఉందిగా, పండుగలో ఎవరైనా ఇట్లనే దళితులను రానియకపోతే మే మీద అట్రాసిటీ కేసు బుక్ అవుతుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా దళితులను ఆడనీయాలని ఒక వారం 10 రోజుల ముందే ప్రచారం చేస్తే ఏం పోయితే ఉంది ప్రభుత్వానికి? ఏమన్నా డబ్బులు బాగా ఖర్చు అవుతాయా?
ఆ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇప్పుడు మన కలరా వస్తుంది, కలరా నిర్మూలన చేయమని మనం చేస్తలేమా? టీబీ వచ్చింది, టీబీకి నిర్మూలన, ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్ నిర్మూలన కోసం. అట్లాగే ఇట్లాంటి దురాగతాల నిర్మూలన కోసం మీరు ప్రచారం చేయండి. ప్రచారం చేసి ప్రభుత్వం ముందే అలర్ట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా నిర్మూలన జరుగుతుంది. గ్యారంటీగా ఇవి కదా సర్ది మరిగిపోతే, ఒకసారి సర్ది మరిగిపోయిన తర్వాత నెక్స్ట్ టైం జరగాయి అవి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. అన్న. వాస్తవానికి కులము, దాని ఆచరణ, దాని అంతిమ ఫలితము కొన్ని వందల సంవత్సరాలుగా భారతీయ సమాజం అది అనుభవిస్తూ ఉన్నది. పదే పదే కులం గురించి మాట్లాడుకోవడానికంటే ఇది మనుషుల మధ్య లేకుండా మనుషులంతా కలిసి ఉండే విధంగా, మనమంతా భారతీయుల యొక్క బలమైన భావన వచ్చే విధంగా ఆ ప్రయత్నం ఇప్పటికి జరిగింది, జరుగుతూ ఉన్నది. ఇది మరింత జరగాలని, మంచి ఫలితం రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.